ఆడోళ్ళకు చీరలంటే ఎట్లా ప్రాణం ఇడుస్తారో చెప్పనవసరం లేదు కదా! ఒక్కోసారి చీరలు కొనేతందుకు ఇంట్ల పెద్ద పెద్ద యుద్ధాలే చేస్తుంటారు. ఒక్క చీర కొనేదందుకు పొద్దుగాల దుకాణంలోకి పోతే చీకటి పడ్డంక బయటికెళ్తుంటాం. పళ్ళు నుంచి ఫాలు దాకా పోగు పోగు పట్టి చూసి ఈ కలర్‌లా ఆ డిజైన్ ఉన్నదా? ఆ డిజైన్‌లో ఈ కలర్ ఉన్నదా? అని దుకాణంలో ఉన్న స్టాక్ అంతా ముంగట వారు ఓపిచ్చి ఒక్క చీరను సెలెక్ట్ చేసుకుంటాం. అసోంటి చీరలు రూ. 9కే ఇస్తామంటే ఊకుంటదా మా మహిళా లోకం? ఉద్ధరిస్తామంటేనే ఊర్లు కొంటామంటారా? ఇక రూ. 9కే చీర అంటే ఊకుంటారు. తెల్లారక ముందే దుకాణం ముంగట వచ్చి లైన్లు కట్టిర్రు ఇట్లా. ఎంకన్న దర్శనానికి పోయినప్పుడు కూడా గింత కష్టపడి ఉండరు. రూ. 9 చీరను ఎట్లయినా సంపాదించాలని చీర కొంగు నడుముకు చుట్టి సమరోత్సాహంతో ఎదుటోళ్లను చీల్చుకుంటా శివంగులై ముంగటికి ఉరుక్కొచ్చిర్రు ఇట్లా అమ్మలక్కలంతా. షట్టరు తెరవంగానే అందరికంటే ముందుగాలు పోయి మంచి మంచి అంచులు మంచి మంచి డిజైన్లున్న చీరలను మనమే అందుకోవాలని ఆరాటపడ్డరు ఒక్కొక్కరు. ఇక వికారాబాద్లో కొత్తగా బట్టల షాప్ పెడితే దాన్ని చాలు చేసేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు పోయిండు. ఇక ఓపెనింగ్ ఆఫర్ అని రూ. 9కే చీర ఇస్తామని వికారాబాద్ చుట్టుముట్టు పల్లెల పొంటి ప్రచారం చేసిరు దుకాణపోళ్ళు. అలా ప్రచారం బాగానే ఫలించింది. నారీమణులంతా ముంగటోళ్లను చీల్చి చెండాడుకుంటా చీరలు అందుకోవాలన్న సమరోత్సాహంతో ముందుకు కదిలిరు కట్టలు తెంచుకొని. ఇక దొరికిన చీరను బరుకుదాం దొరకని చీరను జింపుదాం అన్నట్టే లైన్లలో లొల్లులు పెట్టుకున్నారు ఇంకొంతమంది. ఇక ఇంకొందరైతే బారికేడ్లు జంపు చేసి చీరలను లటుక్కును అందుకునేతందుకు దుంకుతుండే వరకు అందరేకం ఒకటేసారి చీరలు వంచేటోళ్ళ మీద సునామీ లెక్క ఇరుసుకపడ్డారు. పోలీసోళ్ళు చీరలిచ్చు లేదు బంధు పెట్టురని మైక్ అందుకొని ప్రచారం చేసిన ఎవలింటారు ఎవ్వలిండ్లే. ఇంత చెప్తున్నా కానీ మీకు మనసులకు చెవులకే కదా నేనేమనాలే. ఈ చీరలతో మనం బతకట్లే కదా పోటీగా చెప్తాను. ఆఖరికి స్పీకర్ సార్ కూడా అరే అందరికీ ఇయ్యమని నేను చెప్తా కానీ మీరైతే లొల్లి పెట్టకుర్రమ్మా ఊకోర్రమ్మా అని చెప్పినా కూడా చీరలు అందుకోవాలనే ఆరాటంలో ఎవ్వరి మాటలు వాళ్ళకి వినవలే. ఇక చూస్తే లాభం లేదు. ఈడ చీరల భూకంపం రాకముందే షట్టర్ మూసిందే కావాలని దుకాణ పోళ్ళు షట్టర్ మూసిరు. చీరలు వంచుడు బంద్ పెట్టిర్రు. ఇంతోటి దానికి ఎందుకు రమ్మన్నారమ్మా అట్టిగా కైకి లీడ్చి పెట్టుకొని వచ్చినామని చీరలు దొరకని వాళ్ళంతా సాపించుకొని పోవట్టిర్రు. ఇక పాపం దుకాణ పోళ్ళ ప్రచారం ఓవర్ డోస్ అయిపోయి దుకాణం తెరిచిన రోజే బంద్ పెట్టుకునే కథ అయింది. అందుకే చీరల ఆఫర్లని ఆడోళ్ళ ఎమోషన్ తోటి ఎప్పుడు ఆడుకోవద్దని ఎక్స్పర్టులు చెప్తున్నారు.